వీడికి ఎప్పుడు చూసినా అమ్మాయిలు కోలేరా బాబు. అన్నది టీ వచ్చింది. ఇంత తక్కువ ఇచ్చావంటరా, మూతంతా లోపల పెట్టుకుని తగలా. నీ ఇష్టం అన్నా. హలో 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 ఏంటి నాగన మొత్తం అంటున్నారు. హలో, మై నేమ్ ఇస్ వాలంటైన్. నేను లవ్ మీద పిహెచ్డి చేస్తున్నా. డోంట్ డిస్టర్బ్ us. జస్ట్ కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. అడుక్కో, కానీ మేము ఇలాగే ఉంటాం. మీరు ఇలానే ఉంటారా? ఎప్పటి నుంచి ఇలా ఉంటున్నారు? 2 రోజులుగా మేము చూసుకోలేదు, అందుకే ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నాం. ఓ, గ్యాప్లు ఫిల్అప్ చేస్తున్నారా? నాకు చిన్న డౌట్, మీరు ఫస్ట్ టైం ఎక్కడ కలిసారు? ఫస్ట్ టైం తను బస్ స్టాప్ లో కనిపించింది, వెంటనే ప్రపోజ్ చేసి ఓకే చేశాను. ఏంటి, వెంటనే నేను ఓకే చేసావా? అవును. వీళ్ళలో నీకేం నచ్చింది? ఎందుకు ఆ సతీష్ గారి కంటే కాస్త పొట్టిగా ఉన్నా నాకు వేరే నయమనిపించి వెంటనే ఓకే చెప్పేశాను. పొట్టుడు గట్టుడని ఫీలింగ్. అవును, నాకు మరో డౌట్, మీరు ఎప్పుడు గొడవ పడారా? గొడవ? అసలు అలాంటివి మా మధ్య జరగనే జరగవు. ఆ సతీష్ గాడు వేస్ట్ గాడు. నా బర్త్డేకి కనీసం గోల్డ్ చైన్ కూడా ఇవ్వలేదు. అవునా? వీడు నెక్లెస్ ఇచ్చాడు. నెక్లెస్ ఏంటి, నా జీవితాన్ని ధరకొస్తాను నీకోసం. అవునా? అయినా మా మధ్య నువ్వేంటయ్యా? మేము ఒకరినొకరు మిస్ అవుతున్నాం. ఒకరినొకరు మిస్ అవుతున్నారా? టైటిల్ బాగుంది, లవ్ స్టోరీ సరిపోతుంది. ఏదో చేయాలి, ఐడియా. అబ్బా, ఏ ఫియర్ పోయా ఫిగరా? ఎక్కడా? అక్కడ. అది నీకు నా సతీష్ గాడే బెటర్. యు గో. లేకపోతే మై నేమ్ ఇస్ వాలంటైన్. ఎస్, ఇది నా సబ్జెక్ట్ లో 3వ భాగం. ఓకే రే, ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదురా, మన బండోని డూప్లికేట్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఒక్కడనే భరించలేకపోతున్నావు, మళ్ళీ ఇంకోటి ఎందుకురా? ఆడొక్కడే 100 మందితో సమానం రా. అర్థమైందా? రా రే, అవునా? అవునా? అవును మరి. రే హరి, ఒకసారి రారా. వస్తున్నాను రా. వీడి పనంతా ఆ బండోడు షాప్ చూసుకోవడంతోనే సరిపోతుంది. రీఛార్జ్ కార్డ్ తీసుకుని వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, 50 రూపీస్ ఎయిర్సెల్ ఇవ్వండి. ఓకే. 50 రూపీస్ ఓకేనా? ఓకే, ఇవ్వండి. ఎయిర్సెల్ కార్డ్స్ అయిపోయాయి, మీ నెంబర్ చెప్పండి, ఈజీ రీఛార్జ్ చేస్తాను. అక్కర్లేదు, నెంబర్ ఇవ్వచ్చు కదా. ఏం అవసరం లేదు, పద. ఈజీ రీఛార్జ్ కోసం నంబర్ ఇచ్చావనుకో, తర్వాత కాల్ చేసి బ్యాటరీ అయిపోయి దాకా టార్చర్ పెడతారు. చూద్దాం లేరా. సరే. ఎవరు అది ఫోన్ లా? డాడీ, అది ఫ్రెండ్ డాడీ. సెల్ ఫోన్ లో ఎక్కువ మాట్లాడితే బ్రెయిన్ కి ఎఫెక్ట్ అబ్బా. పేపర్ లో రాత్రి టీవీలో చూపిస్తున్నారు చూడలే, తగ్గించా. ఏమండి, ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నారు? ఫోన్ లో ఎక్కువగా మాట్లాడడం వల్ల బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుందని టీవీలో చూపిస్తుంటారు, ఎప్పుడు చూడలేదా? నాకు మాత్రం మీ అమ్మ నా లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాతే నా బ్రెయిన్ కి ఎఫెక్ట్ ఇచ్చిందా? ఏదో అంటున్నట్టున్నారు. నీ గురించి కాదు, టీవీ గురించి, సెల్ ఫోన్ గురించి. ఓహో, నీకు చెప్పలేదు కదా, మొన్న మా నాన్న అయితే ఆ రింగ్ మ్యాటర్లో భలే సేవ్ చేశాడు.
రోజున గుండెల్లో చిరు శ్వాసల నీ జతపై నేను ఆడన అణువులో నీ బలపులే చేరిదే ఒక మెరుపుల సూర్యుని చుట్టూ తిరిగే గ్రహముగ నీ చుట్టూరా నీలిలా అనుదినము పరవశమే ప్రేయసి ఊహల ఊయలలో ఆమెని చూస్తే నువ్వనుకున్నా ఆ నవ్వుల సరి మీదనుకున్నా అందుకే నేను ఎదురొస్తున్నా నీకై నేనిలా గాలికి నేను వివరిస్తున్నా నా భావాలను వర్ణిస్తున్నా నీ చెవి వాకిట వినిపించాలని ఎన్నో నీకిలా కన్నుల్లో నా వెన్నెల వెన్నెల్లో నా తారల నిలిచే వరకు నేనిలా వేచి ఉంటా రోజున కొత్తగా కనపడుతుంది 10,000 వేల రంగులలోన ప్రేమల పడితే ఇంతేనా ప్రాయంలో పరుగులు తీసి వెనువెనకాలే నన్ను నేను మార్చి వెంటొస్తున్నా అరగంటైనా చిటిమంటే లేకుంటే నిలుచోలేనే కంటికి కనబడకుంటే ఎక్కడ చెప్పుకున్నానా నడిచే దారుల్లో ఎక్కిన బస్సు దిగిపోతున్నా తెలిసిన దారిని తప్పోతున్నా ఒంటరి వయసుల తుంటరి పనులు నీకై నేనిలా విడిచిన శ్వాసను పీలుస్తున్నా మరిచిన వస్తువు తెచ్చేస్తున్నా లోపలి ప్రాణం నువ్వంటున్నా నీతో నాకిలా కన్నుల్లో నా వెన్నెల వెన్నెల్లో నా తారల నిలిచే వరకు నేనిలా వేచి ఉంటా రోజున గుండెల్లో చిరు శ్వాసల నీ జతపై నేను ఆడన అణువులో నీ బలపులే చేరిదే ఒక మెరుపుల సూర్యుని చుట్టూ తిరిగే గ్రహముగ నీ చుట్టూరా నీలిలా అనుదినము పరవశమే ప్రేయసి ఊహల ఊయలలో గెలిపిస్తావు అనుకుంటే ఇలా చేసేవేంట్రా? ఊడు బాగాలేదులేరా. నీ ప్రేమ ఎంతవరకు వచ్చింది? ఇంకా నీ వన్ సైడ్ లవ్ అనుకుంటా. నా ప్రేమ గురించి నీకెలా తెలుసు? నీ ప్రేమ ఏంటి? ప్రపంచంలో ఐన్స్టీన్ గురించి అందరికీ తెలుసు, కానీ ప్రేమలో పిహెచ్డి గురించి నాకు మాత్రమే తెలుసు. ఈ క్యాంపస్ లో 5,000 మంది లవర్స్. ఈ క్యాంపస్ లో 5,000 మంది లవర్సా? ఈ క్యాంపస్ లో కాకపోతే ఈ ఏరియాలో 5,000 మంది ప్రేమికుల గురించి నాకు తెలుసు. అందులో 1000 మంది వన్ సైడ్ లవర్స్. అబ్బాయిలు ప్రేమించినట్టు అమ్మాయిలకు తెలియదు, అమ్మాయిలు ప్రేమించినట్టు అబ్బాయిలకు తెలియదు. విరిసే మొగని రేకులు అవి ఎప్పటికీ విరుచుకోవు, వీళ్ళు ఎప్పుడు చెప్పుకోలేరు. ఇంకా పక్కా 2,000 మంది కమర్షియల్ లవర్స్ భయ. కమర్షియల్ అంటే అర్థం కాలేదు భయ. ఈ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, పైసా పేకో తమాషాది ఒక భయ. ఈ బర్త్డే గిఫ్ట్లకి, ఈ పార్టీలకి ఈ బంగారం ఇచ్చి ఈ గిఫ్ట్ ఇచ్చి లవ్ చేసుకునేటి భయ ఈ రోజులాగా. చూడు భయ, ఇంకా 500 మంది సెక్సువల్ లవర్స్ భయ. పాలు కొట్టేది 500 మంది భయ. ఆఫ్టర్ మ్యారేజ్ లవర్స్ భయ. 500-600 మంది ఫ్రెండ్స్ లవర్స్. 500-600 మంది ఫ్రెండ్షిప్ లవర్స్ అంటారు భయ. ఫ్రెండ్షిప్ అంటే అసలే నమ్మద్దు భయ, లవర్స్ వాళ్ళే. ఫ్రెండ్షిప్ అన్నోళ్ళకి అసలు అద్దు పద్దే లేదు భయ. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు భయ. తడక దొరికితే చాలు భయ, చోటు దొరికితే చాలు భయ. దాన్ని ఎన్నుకునేది వాళ్ళే భయ. దసరా దీపావళి అన్ని పండుగలు చేసుకుంటారు భయ తడక చాటు. ఫ్రెండ్షిప్ అసలు నమ్మద్దు భయ, అస్సలు లవర్స్ వాళ్ళే భయ. ఇక మిగిలింది 500 మంది పెళ్లి చేసుకోవాలనుకున్నది, 100 మంది పెళ్లి వరకు వచ్చేది, 10 మంది పెద్దలు నొప్పించేది, ఒక్కళ్ళు ఇద్దరు. అందులో నీది ఏ టైప్ లవ్? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్? నీకే అర్థం కాకపోతే నాకేం అర్థమైంది? చుమ్మా
వస్తా బేబే. ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? నేనా? అలాంటిదేమీ లేదు. కానీ చాలా రోజులు